ఈ రోజులలో చాలా మంది రక్తహీనతో బాధపడుతున్నారు. శరీరంలో రక్తం ఒక్కటి తక్కువ అయితే చాలా రోగాలు మన శరీరంలోకి వచ్చి దుకాణం పెడతాయి. అప్పుడప్పుడు తలనొప్పి, కోపం, చిరాకు, కళ్ళు తిరగడం, నిద్ర పట్టకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఊపిరి తీసుకోవడం కష్టం అవడం, చేసే పనుల పట్ల ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, ఇలా మరెన్నో సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యలకి ఆకుకూరలు చక్కని పరిష్కారం. ఆకుకూరలల్లా బచ్చలి కూర కూడా మంచిది. తీగ బచ్చలి, దుంప బచ్చలి, ఎరుపు రంగు బచ్చలి, ఇలా 3 రకాలుగా ఉంటాయి. పల్లెటూళ్ళల్లో అక్కడక్కడ ఇంటి ముందు పందిర్లకి పెంచుకుంటారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఆకుకూరలు అమ్మే ప్రతి ఒక్కరి దగ్గర బచ్చలి కూర అందుబాటులో ఉంటుంది. ఉడికించిన కందిపప్పు లేదా శనగపప్పులో వేసి వండుకుంటే రుచిగా ఉంటుంది. శరీరానికి చలవ కూడా చేస్తుంది. అప్పుడప్పుడు బచ్చలి కూర తినడం వల్ల రక్తహీనత తగ్గడమే కాకుండా మలబద్ధకం సమస్య పోతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇన్ని లాభాలున్న బచ్చలి కూర మీ ఆహారంలో చేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి.